నేను షామీ ప్యాడ్ 8 లాంచ్ అయినప్పటి నుండి యూస్ చేస్తున్నాను, కానీ రీసెంట్గా అమెజాన్లో ఇదే ప్రైస్ ట్యాగ్లో కొత్త ట్యాబ్లెట్ కనిపించింది. అదే బ్రేవ్ ఆర్క్ టాబ్లెట్. షామీ ప్యాడ్ 8 కన్నా బెటర్ వాల్యూతో పాటు బెటర్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తుంది. అందుకే ఈ వీడియోలో ఈ రెండు ట్యాబ్స్ ప్రతిదీ కంపేర్ చేసి యాక్చువల్గా రియల్ లైఫ్లో బెస్ట్ ఏదో చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా ఈ రెండు ట్యాబ్స్ ప్రొడక్టివిటీకి ఏది బెస్ట్ అని చాట్ జీపీటీని అడిగాను. దాని సమాధానం మీరే చూడండి. బ్రేవ్ ఆర్కే బెస్ట్ అంది. ఇంకా జెమినై ఏని కూడా అడిగాను. అది రెండింటిని కంపేర్ చేసి బ్రేవ్ ఆర్కే బెస్ట్ అని చెప్పింది. అండ్ ఇంకొకటి షామీ ప్యాడ్ 7 అండ్ 8 లో పెద్దగా తేడా ఏం లేదు. ఇక మన కంపారిజన్ లో ముందు ఈ రెండు ట్యాబ్స్ యొక్క ప్యాకేజింగ్ చూస్తే షామీ ప్యాడ్ బాక్స్ కన్నా బ్రేవ్ ఆర్క్ బాక్స్ సైజ్ లో పెద్దగా ఉంది. ఇంకా ఈ బాక్స్ చూడడానికి కూడా డిఫరెంట్ గా ఉంది. చమక్ చమక్ అని మెరుస్తున్న బాక్స్ ఇచ్చారు. చూడ్డానికి ఏదో స్వీట్ బాక్స్ లా ఉంది కదా. ఇంకా షామీ ప్యాడ్ లాగా బాక్స్ పై టాబ్లెట్ బొమ్మ లేదు. ఓవరాల్ గా క్లీన్ అండ్ మినిమల్ లుక్ తో చూడడానికి కొత్తగా ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేశారు. ఐ లైక్ ఇట్. నథింగ్ కూడా ఇలానే చేస్తూ ఉంటుంది కదా. ఇక రెండు బాక్స్ ఓపెన్ చేస్తే షామీ ప్యాడ్ బాక్స్ లో ప్యాడ్, చార్జర్ కేవలం ఇవి మాత్రమే ఇస్తున్నారు. బ్రేవ్ ఆర్క్ బాక్స్ లో టాబ్లెట్, చార్జర్, పెన్, కిక్ స్టాండ్ కేస్ అండ్ కీబోర్డ్ అన్ని బాక్స్ లోనే ఉంటాయి. ఇక్కడే ఒక పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుంది. షామీ ప్యాడ్ 8 తీసుకుంటే పెన్ అండ్ కీబోర్డ్ సపరేట్ గా బై చేసుకోవాలి, కానీ బ్రేవ్ ఆర్క్ కంప్లీట్ సెటప్ ని బాక్స్ లోనే ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రం స్టూడెంట్స్కి చాలా మంచి ప్లస్ పాయింట్. అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. సో బాక్స్ కంటెంట్లో క్లియర్ విన్నర్ బ్రేవ్ ఆర్క్ ట్యాబ్. ఇక డిజైన్ అండ్ బిల్డ్ చూస్తే రెండు కూడా మ్యాట్ ఫినిష్ అండ్ అల్యూమినియం బాడీతో వస్తున్నాయి, కానీ బ్రేవ్ ఆర్క్ సైజ్ లో షామీ కన్నా పెద్దదిగా ఉంది. అలాగే ఎంఐ ప్యాడ్ 5.8 థిక్నెస్ అండ్ 485 గ్రామ్స్ వెయిట్ ఉంటే బ్రేవ్ ఆర్క్ 7.6 mm థిక్నెస్ అండ్ 706 గ్రామ్స్ వెయిట్ ఉంది. దీని వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది. దానికి రీజన్ దీని సైజ్ అండ్ బ్యాటరీనే. ఇక పోర్ట్స్ అండ్ బటన్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ లో చూస్తే షామీ ప్యాడ్ 8 లో మైక్, వాల్యూమ్ కి మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఉంది. పై వైపు డ్యువల్ స్పీకర్ గ్రిల్, మైక్ అండ్ పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో క్లీన్ గా ఉంది. కింది వైపు డ్యువల్ స్పీకర్ గ్రిల్ అండ్ టైప్ సి పోర్ట్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ లో కీబోర్డ్ అటాచ్ చేయడానికి పిన్స్ ఇచ్చారు. అదేవిధంగా బ్రేవ్ ఆర్క్ లో కింది వైపు స్పీకర్ గ్రిల్స్, టైప్ సి పోర్ట్ ఉంటుంది. రైట్ సైడ్ లో పవర్ బటన్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, డ్యువల్ మైక్స్, ఎస్డి కార్డ్ స్లాట్ ఇచ్చారు. పై వైపు రెండు స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో కీబోర్డ్ అటాచ్ చేయడానికి హోల్స్ అండ్ పిన్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ లో కెమెరా దగ్గర ఇంకో మైక్ ఉంది. అండ్ బ్రేవ్ ఆర్క్ ట్యాబ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది, కానీ ఎంఐ ప్యాడ్ లో అలాంటిది ఏదీ లేదు. సో ఓవరాల్ గా డిజైన్ అండ్ బిల్డ్ లో బ్రేవ్ ఆర్క్ కి ఒక పాయింట్ వెళ్తుంది. నెక్స్ట్ డిస్ప్లే. షామీ ప్యాడ్ 8 11.2 ఇంచెస్ 3.2K LCD డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్, 800 nits పీక్ బ్రైట్నెస్ తో 3:2 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటే బ్రేవ్ ఆర్క్ ట్యాబ్ 12.95 ఇంచెస్ 2.8K LCD డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్, 700 nits పీక్ బ్రైట్నెస్ తో 7:5 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. రెండు ట్యాబ్స్ ని సైడ్ బై సైడ్ చూస్తే కలర్స్, షార్ప్నెస్, డీటెయిల్స్ రెండిట్లో బాగున్నాయి, కానీ 3.2K రెజల్యూషన్ అండ్ HDR సపోర్ట్ తో షామీ ప్యాడ్ 8 డిస్ప్లే బాగుంది. అలాగే బ్రైట్నెస్ చూస్తే బ్రేవ్ ఆర్క్ ట్యాబ్ ఎక్కువ బ్రైట్ గా ఉంది కంపేర్ టు ఎంఐ ప్యాడ్. మరి డిస్ప్లేలో ఎవరు విన్ అంటే రెండు కూడా విన్ అవుతాయి. బికాస్ హయ్యర్ రెజల్యూషన్ అండ్ HDR సపోర్ట్ షామీ ప్యాడ్ 8 లో ఉంటే బిగ్గర్ అండ్ బ్రైట్ డిస్ప్లే అడ్వాంటేజ్ బ్రేవ్ ఆర్క్ లో ఉంది. మరి మీకేం కావాలి? హయ్యర్ రెజల్యూషనా లేకపోతే బిగ్గర్ అండ్ బ్రైట్ డిస్ప్లేనా? కామెంట్స్ చెప్పండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బ్రేవ్ ఆర్క్ లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ఉంటే ఎంఐ ప్యాడ్ లో స్నాప్డ్రాగన్ 8s Gen 4 ఉంది. జనరల్ గా లేటెస్ట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 తో షామీ ప్యాడ్ 8 బెస్ట్ అనుకుంటాం కదా, కానీ రియాలిటీ డిఫరెంట్ గా ఉంది. ఎస్, నేను కూడా ఒప్పుకుంటా, అందరికీ తెలుసు అది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 కన్నా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ 8s Gen 3 మోస్ట్ ఆప్టిమైజ్డ్ చిప్సెట్ అండ్ హీటింగ్ ఇష్యూస్ కానీ థర్మల్ థ్రాట్లింగ్ కానీ లేవు. కానీ 8s Gen 4 లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, థర్మల్ థ్రాట్లింగ్ ఉంది. దీనికి రీజన్ కొత్త చిప్సెట్ కాబట్టి దీన్ని సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. అందుకే కదా స్మార్ట్ ఫోన్ లో ఇస్తున్నప్పుడు లార్జ్ వేపర్ కూలింగ్ చాంబర్ ఇస్తున్నారు, కానీ డే టు డే యూజ్ లో రెండిట్లో పర్ఫార్మెన్స్ స్మూత్ గా ఉంది, మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. కానీ 4K వీడియో ఎడిటింగ్ అండ్ గేమింగ్ టైంలో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. చూసుకోండి. అంటే ఓవరాల్గా ఈ కంపారిజన్లో విన్ అయ్యేది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 అంటే బ్రేవ్ ఆర్క్కి ఒక పాయింట్ వెళ్తుంది. ఇక నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూస్తే బ్రేవ్ ఆర్క్ 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. DDR5X UFS 4.1తో పాటు SD కార్డ్ సపోర్ట్ ఉంది. ఇటువైపు ఎంఐ ప్యాడ్లో చూసుకుంటే 8GB 128GB, 8GB 256GB, 12GB 256GB ఇస్తుంది. అండ్ 128GBలో UFS 3.1 ఉంది. ప్రజెంట్ నా దగ్గర ఉంది 8128 వేరియంట్. సో ర్యామ్ అండ్ స్టోరేజ్లో క్లియర్ విన్నర్ బ్రేవ్ ఆర్క్ ట్యాబ్. మనకు షామీ ప్యాడ్లో 8GB ర్యామ్ ఉన్నా కూడా బేస్ వేరియంట్ 128GB కాకుండా 256GB ఇస్తే బాగుండేది. అలా కాకపోయినా కూడా SD కార్డ్ అయినా ఇవ్వాల్సింది అట్లీస్ట్. మీరేమంటారు?
కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ విషయానికి వస్తే షామీ ప్యాడ్లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ సెక్షన్ బేస్డ్ హైపర్ ఓఎస్ 3 ఉంది విత్ 4+6 ఇయర్స్ అప్డేట్స్ అండ్ లైట్గా మీకు బ్లూటూత్ కూడా కనిపిస్తుంది. ఇటువైపు బ్రేవార్క్ ట్యాబ్ స్టాక్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది విత్ 3 ఇయర్స్ అప్డేట్స్ అండ్ దీంట్లో మీకు బ్లోట్వేర్ కనిపించదు. స్మూత్నెస్ అండ్ రిఫైన్మెంట్లో హైపర్ ఓఎస్ బాగుంది. ఇంకా ఎంఐ క్యాన్వాస్, ఎంఐ నోట్, ఫైల్ మేనేజర్, గెలరీ అని ఎంఐ డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి. అండ్ స్టాక్ ఓఎస్ కూడా స్మూత్ అండ్ ఫాస్ట్గా ఉంది. కానీ డెడికేటెడ్ యాప్స్ లేవు. జస్ట్ బ్రేవార్క్ పెన్ యాప్ ఉంది అంతే. కానీ ఫేమస్ గూగుల్ నోట్స్, డాక్, షీట్స్, మైక్రోసాఫ్ట్ వన్ నోట్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే పీసీ మోడ్తో ఈ ట్యాబ్ని పీసీ లాగా వాడుకోవచ్చు. ఇంటర్ఫేస్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. రైట్ సైడ్లో కింద టైమ్, వైఫై, సౌండ్ అని ఇలా ఇస్తుంది. ఇంకా విండోని మినిమైజ్, క్లోజ్ అండ్ మ్యాక్సిమైజ్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్లో మెనూ ఉంది. అంటే కంప్లీట్ పీసీ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కానీ షామీ ప్యాడ్ 8లో వర్క్ స్టేషన్ మోడ్ ఉంది కానీ పీసీ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. ఏదో పేరుకే ఇస్తున్నారు అంతే. అండ్ మీకు కీబోర్డ్ అండ్ స్టైలస్ గురించి చెప్పాలి. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు బ్రేవార్క్లో కీబోర్డ్ అండ్ స్టైలస్ బాక్స్లోనే దొరుకుతాయి. మళ్ళీ మీరు సపరేట్గా కొనాల్సిన పని లేదు. కానీ షామీ ప్యాడ్ 8లో సపరేట్గా కొనాలి. ఇంకా బ్రేవార్క్లో USA 2.0 యాక్టివ్ స్టైలస్తో ప్రెషర్ అండ్ టిల్ట్ సపోర్ట్తో పాటు 20+ క్రియేటివ్ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే పార్షల్ స్క్రీన్ షాట్, రైట్ ఆన్ స్క్రీన్, లేజర్ పాయింట్, మ్యాగ్నిఫైర్ అని ఈ అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంకా స్టైలస్ 3 కస్టమైజబుల్ బటన్స్తో వస్తుంది. అండ్ కీబోర్డ్ ఫాస్ట్ అండ్ స్మూత్గా కనెక్ట్ అయిపోతుంది. ఇంకా దీని బిగ్గెస్ట్ హైలైట్ కీబోర్డ్. బికాస్ మార్కెట్లో ట్యాబ్ కీబోర్డ్లో బ్యాక్లైట్ ఇస్తున్న ఒకే ఒక బ్రాండ్ ఇదే. ఇంకా కీబోర్డ్ లైట్ ఇంటెన్సిటీ పెంచొచ్చు, తగ్గించొచ్చు. అంటే నైట్ టైంలో కూడా టైపింగ్ చేయొచ్చు. అండ్ కిక్ స్టాండ్ కేస్ ప్లస్ స్టైలస్ హోల్డర్తో ఇంటి నుండి క్యాంపస్ నుండి లైబ్రరీకి ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఓవరాల్గా బ్రేవార్క్ జస్ట్ ట్యాబ్ మాత్రమే కాకుండా ఒక పీసీ సెటప్ని బాక్స్లో ఇస్తుంది. కానీ షామీ ప్యాడ్ 8 అలాంటి సెటప్ ఇవ్వడం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ విషయానికి వస్తే షామీ ప్యాడ్ 8 9200 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. బ్రేవార్క్ 14550 mAh లార్జ్ బ్యాటరీ అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అందుకే దీని వెయిట్ కొంచెం పెరిగింది. సో ఓవరాల్గా బ్యాటరీ లైఫ్లో బ్రేవార్క్ క్లియర్ విన్నర్. అంటే కాలేజ్లో ఫుల్ డే క్లాసెస్ అయినా, హాస్టల్లో మూవీస్, వెబ్ సిరీస్ చూసినా చార్జర్ వెతుక్కోవాల్సిన పని లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమెరా. ఫొటోస్ తీయడానికి, డాక్యుమెంట్స్ స్కాన్ చేయడానికి రెండిట్లో రియల్ సైడ్లో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. సెల్ఫీస్ అండ్ వీడియో కాల్స్ కోసం ల్యాండ్స్కేప్ మోడ్లో బ్రేవార్క్లో 5MP, షామీ ప్యాడ్లో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఓవరాల్గా ఫోటో అండ్ వీడియో క్వాలిటీలో షామీ ప్యాడ్ విన్ అవుతుంది. నెక్స్ట్ స్పీకర్స్. షామీ ప్యాడ్లో 4 స్పీకర్స్ ఉన్నాయి. బ్రేవార్క్లో 8 స్పీకర్స్ ఉన్నాయి. సౌండ్ క్వాలిటీ అండ్ లౌడ్నెస్ విషయానికి వస్తే బ్రేవార్క్ క్లియర్ విన్నర్. దీని సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. దీంట్లో డాల్బీ అట్మాస్ ఉన్నప్పటికీ కూడా సౌండ్ క్వాలిటీ అంత లౌడ్గా లేదన్నమాట. సో ఓవరాల్గా సౌండ్లో మాత్రం ఇదే విన్ అవుతుంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రైస్ ట్యాగ్ చూస్తే షామీ ప్యాడ్ 8 12GB ర్యామ్ అండ్ 256GB 36,999 ఉంది. అదే పెన్తో కావాలంటే 41,999 పే చేయాలి. కానీ బ్రేవార్క్ అదే 12GB ర్యామ్ వేరియంట్ ప్లస్ స్టైలస్తో కలిపి 37,999కే ఇస్తుంది. సో అకార్డింగ్ టు ప్రైస్ ట్యాగ్ ఎవరు బెస్ట్ వాల్యూని ఇస్తున్నారు అంటే అది బ్రేవార్క్ ట్యాబే. బికాస్ లార్జ్ డిస్ప్లే, బిగ్గర్ బ్యాటరీతో పాటు పెన్, కీబోర్డ్, కిక్ స్టాండ్, బ్యాక్ కేస్ ఇవన్నీ బాక్స్లోనే ఉన్నాయి. అలాగే షామీ ప్యాడ్ 8 1 year వారంటీ ఇస్తే బ్రేవార్క్ 1 year వారంటీతో పాటు 1 year ఎక్స్టెండెడ్ వారంటీ ఆర్ 6 months యాక్సిడెంటల్ డిస్ప్లే ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది. జస్ట్ బాక్స్ పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపేర్ చేశాక ఈ కంపారిజన్లో విన్ అయ్యేది బ్రేవార్క్ ట్యాబ్. మీకు లార్జ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ, మంచి పర్ఫార్మెన్స్, స్టాక్ ఓఎస్, పెన్, కీబోర్డు, కిక్ స్టాండ్, కేస్, ఇంకా పీసీ మోడ్, ఎక్స్ట్రా ఫీచర్స్ ఇవన్నీ కావాలి అంటే బ్రేవార్క్ ట్యాబ్లెట్ బెస్ట్. మరి షామీ ప్యాడ్ 8 ఎందుకు తీసుకోవాలి? స్మాల్ సైజ్, 3.2K డిస్ప్లే, హైపర్ ఓఎస్ కావాలి అంటే ఇది బెస్ట్. మరి మీకేది నచ్చింది కామెంట్స్లో చెప్పండి. రెండు కూడా మంచి ట్యాబ్లెట్సే, బెస్ట్ ట్యాబ్లెట్సే. కానీ స్టూడెంట్స్కి, ఎడిటర్స్కి, కోడర్స్కి అండ్ ఆఫీస్ ఎంప్లాయీస్కి ఇది బాగా సూట్ అవుతుంది. ఇంకా గుడ్ న్యూస్ చెప్పనా, May 8కి అమెజాన్ సేల్ స్టార్ట్ అవుతుంది. అయితే కీబోర్డ్ వేరియంట్ 42,999కి మళ్ళీ May 1కి స్టాక్లోకి వస్తుంది. అంటే ఈ సేల్లో మీరు ఇంకా మంచి డీల్లో ఈ ట్యాబ్ని బై చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.